తెలుగు సినిమా మీద తనదైన చెరగని ముద్ర వేసిన దర్శకుడు కె రాఘవేంద్రరావు. మామూలుగానే హీరోయిన్లు అందంగా ఉంటారు. అలాంటి హీరోయిన్లని మరింత అందంగా చూపించడంలో ఆయనకు ఆయనే సాటి. పాటల చిత్రీకరణ, హీరోయిన్లని ఆ పాటల్లో చూపించే తీరు విషయంలో మాత్రం తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పటికీ పాటల్లో హీరోయిన్లని అందంగా చూపించాలంటే రాఘవేంద్రరావు తర్వాతే ఎవరైనా అనే బ్రాండ్ క్రియేట్ చేశారు. శతాధిక చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకేంద్రుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు మొదలు కుర్ర హీరో నితిన్ వరకు ఇలా ఎంతో మంది స్టార్లతో కలిసి పనిచేశారు. ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, నితిన్ వంటి హీరోలతో కలిసి పనిచేశారు. 1963లో కమలాకర కామేశ్వరరావు రూపొందించిన పాండవ వనవాసం చిత్రంలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఎన్టీఆర్పై క్లాప్తో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 10 ఏళ్ల తర్వాత తండ్రి కెఎస్ ప్రకాశ్రావు నిర్మించిన బాబు సినిమాతో దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆ రోజు నుంచి దర్శకుడిగా ఎన్నో విజయాలు, పరాజయాలు, కష్ట నష్టాలు చూశారట. అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఇక 100కు పైగా సినిమాలు తెరకెక్కించి టాలీవుడ్లో దర్శకేంద్రుడిగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ఆయన గురువారం 82వ వసంతంలోకి అడుగుపెట్టారు. అయితే కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన తన సుదీర్ఘ ప్రయాణంలో అనుభవాలని పొందుపరుస్తూ నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ అంటూ ఓ పుస్తకాన్ని రాశారు. అది ఇటీవలే విడుదలైంది. రాఘవేంద్రరావు పుట్టినరోజు సందర్భంగా స్టార్ హీరోలు, ఇండస్ట్రీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.